హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో మాత్రం అందరికీ షేర్ బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గాంధీ తాత చెట్టు సినిమా గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. ఇది ట్రైలర్ వచ్చి ఒక 3-4 రోజులు అవుతుంది. అయితే నేనేమంటున్నానంటే ట్రైలర్ చూస్తే చాలా వరకు మనకు ఫోన్లో తీసిన అన్నట్టు అనిపిస్తుంది. అంటే చాలా చిన్న మేకింగ్తో తీసినట్లు అనిపిస్తుంది. అయితే ఇలా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ అమ్మాయి ఎవరు అని చెప్పేసి ఇప్పటికి చాలామంది నెట్లో కొట్టడము, చాలా వరకు సోషల్ మీడియాలో వెతకడము అయితే జరుగుతుంది. అయితే మన అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, మనందరికీ కాదు చాలామందికి మాత్రమే తెలుసు ఈ అమ్మాయి సుకుమార్ గారి కూతురు అని చెప్పేసి. అయితే ఎలా ఉండబోతుంది సుకుమార్ గారి కూతురు ఈ సినిమాలో చేయడానికి కారణం ఏంది అని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూలో కూడా చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. అంటే వీళ్ళ మమ్మీ సుకుమార్ గారి భార్య అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఆమె యాక్టింగ్ మాత్రం నాకు సూపర్ అనిపించింది. అలాగే ఒక అంటే గాంధీ తాత మొదటి గుండు కొట్టుకునే క్యారెక్టర్ కూడా చేసిందని నేను అనుకుంటున్నాను. అంటే అది రియల్ అని నేను అనుకోవట్లేదు, కానీ కాకపోతే చాలా కష్టపడ్డారు అనిపిస్తుంది భయ సినిమా కోసం. ఎందుకంటే చాలా సింపుల్గా తీసినట్లు అనిపిస్తుంది సినిమాని. ఏదో మన ఇంటి పక్కలో కెమెరా పెట్టేసి మనం యాక్టింగ్ అంటే నార్మల్గా మనం ఎలా ఉంటామో అలా అన్న టైప్లో నాకు అది బాగా నచ్చింది, సూపర్గా అనిపించింది భయ. అయితే స్టోరీ కూడా మనకు మొత్తం ట్రైలర్లోనే తెలిసిపోతుంది భయ్య, ఆ చెట్టు కోసమే అని చెప్పేసి. అయితే వాళ్ళ తాతకి ఆ చెట్టు అన్నా ఆ పొలం అన్నా ఇష్టమై ఉంటుంది. అక్కడి నుంచి కట్ చేస్తే ఆమె ఒట్టేస్తుంది, ఈ చెట్టుని నేను ఎప్పుడు కాపాడుతాను నా తర్వాత అంటే ఓకే అని చెప్పేసి అదంతా మాట తీసుకుంటే అప్పుడే వాళ్ళు ఫ్యాక్టరీ కట్టడానికి ఆ ఊరికి రావడము, ఆ ఊర్లో ఇంకా ఆ పొలంతో పాటు ఆ చెట్టుని కూడా నరికేయాలనుకోవడము, అప్పుడు ఈమె ఏం చేసింది అన్నది స్టోరీ అని చెప్పేసి మన అందరికీ క్లియర్గా అయితే ట్రైలర్లో అయితే చూపించారు భయ్య. నిజంగా సూపర్ అనిపించింది. అంటే ఇది వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే చాలా సింపుల్గా తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది.